రెడీ స్టార్ట్ చేద్దాం. హే గాయ్స్, చెప్పవేంట్రా? నువ్వు చెప్పలేదు కదా మరి స్టార్ట్ అని చెప్పేసి. స్టార్ట్ చెప్పాను. సరే స్టార్ట్. 1 2 3 రెడీ 5 6. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ ఆర్బీ. ఎటో చూస్తున్నారా? నువ్వు కెమెరాని చూడు. సరే మళ్ళీ చెప్పు. హే ఆగు అరే ఆగురా. సరే 5 6. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనన్నా చెప్తాను. సరే మళ్ళీ చెప్పు. హే గాయ్ అరే ప్లీజ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ ఆర్బీ. సో ఈరోజు ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట. చికెన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఎక్కువ ఈమె తింటారు, నేను తింటాను. అందరు అనుకుంటారు కదా నేను ఎక్కువ తింటానని. చూద్దాం ఎవరు ఎలా తింటారు, ఎంత స్పీడ్గా తింటారు అనేది చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? ప్లేట్ తీసుకొస్తే స్టార్ట్ చేద్దాం. లేకపోతే ఎలా తింటారు? ఈ ప్లేట్ కాదు, పెద్ద ప్లేట్. పెద్ద ప్లేటా? ఈ ప్లేట్లో ఏడ పడుతుంది, మళ్ళీ వేసుకొని తింటావా? అమ్మ కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది కానీ నువ్వు ప్లేట్ నేను కనిపించట్లేదు. సో క్యాచ్. ఇంత చిన్న ప్యాకెట్ ఇచ్చారు ఏంట్రా? క్యాచ్ రా. కాలుతుంటే ఏంట్రా? ఎందుకట్లా పడిస్తున్నావు? కాలుతుంది. కాలుతుంది మరి, వేడి వేడిగా ఉంటే కాలదా? కాలిందా? అయిందా? బాగా అయిందా? గైస్ దిస్ ఇస్ వన్. లెట్స్ గెట్ గో. ఉల్లి కట్టలు ఇవ్వలేదు వాడు. ఉల్లిగడ్డలు లే. నో, అది పడేసిన కింద. లే చూడు. ఉల్లిగడ్డలు లేకపోతే తినబుద్ది కాదు గైస్. ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్ ఒకేసారి మొత్తం వేసుకోవాలా? అవును మరి. యాక్చువల్లీ లంచ్ చేయలేదన్నమాట. సో కాలేజ్ నుంచి వచ్చాక ఇలా తీసుకున్నాం ఛాలెంజ్ అని. అట్లా చెప్పొద్దు నాకు లంచ్ లేదు. లంచ్ చేయకపోతేనే కదా ఛాలెంజ్. సారీ కానీ ఇది ఎడిటింగ్లో కట్ చేసుకుంటాం. నాకు ఇది రావట్లేదురా. నోట్తో చింపు వస్తుంది. నీకు నిమ్ము. గైస్ కామెంట్లలో నోట్తో చింపుద్దని పెట్టకండి గైస్. మాకు అలానే అలవాటు. సీజర్ లేదా అని మాత్రం అడగొద్దు, ఎందుకంటే ఉన్న మాకు తెచ్చుకోవడానికి బద్ధకం గైస్. సో యమ్మీ. అమ్మో ఇంతగానమా? ఏంటి ఎంతుంది? పంచమేంట్రా ఇంతుంది ఫుడ్. ఆ డైలాగ్ మనకు రాలేదు గైస్. డైలాగ్స్లో వీక్ అనమాట. సో ఇప్పుడు ఇంకా హైట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కెమెరా. నువ్వే వెనక్కి జరుగు. వెనకాల జరుగుతా ప్లేట్ కనిపించాలిరా. ప్లేట్ కనిపిస్తుంది కదా, ఇంకా దీనికంటే ఎలా? సరిపోని స్టార్ట్ చేస్తావు అప్పుడే. మరి నువ్వేం చెప్తలేవు కదా. సో లెట్స్ స్టార్ట్. చాలా 1 2 3 ఆగా నిమ్మకాయ వెనుకోలే గాయస్. మళ్ళీ నిమ్మకాయ వెనుకోలే, అది కూడా కౌంట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ కౌంట్ చేస్తారు మరి. అది చల్లగా అయిపోతుంది ఫాస్ట్గా. సో గైస్ స్టార్ట్. ఆగు అవుతుందిరా, నాకు ఆకలి అవుతుంది. 1 2 3 స్టార్ట్. నన్ను ఇలా కూర్చుతున్నా. నన్ను బాగుంది టేస్ట్.
గెలుస్తే ఏంటి? వాటర్ తాగొద్దా? గెలుస్తే ఏంటి? నువ్వే చెప్పు. నాకు తెలియదు. కరెంట్ ఇది మళ్ళీ పోయింది. ఉందా? మరి ఫ్యానే చదవకపోతే ఏం కాదు. ఇదేం ములిగాడా అన్న? అది కూడా బాగా మనం మాట్లాడు, చెప్పు. అవి అయిపోయింది అప్పుడేమో. నీదే అయిపోయింది. వాటర్ తాగొచ్చు కదా. దానం తినలేం వాటర్ తాగకపోతే. ట్రక్కి ఎలా పోతే అన్నం ఏం చేస్తావు? తెచ్చిపోతే నేను వీడియోస్ చేయడానికి నేను ఉండను మళ్ళీ. నా ఫేస్ చాలా టైర్డ్ ఉంది. నాది కూడా. కాలేజ్ నుంచి వచ్చాము గైస్ ఇప్పుడే, అందుకే చాలా టైర్డ్ ఉంది. అవును, మా చెల్లి ఒక ముద్ద పెట్టమంటుంది గైస్, కానీ పెట్టాలి. ఫుడ్ ఛాలెంజ్. నాకు బేసిట్ అయితే నా వల్ల అయితే లేదు. నువ్వు ఓడిపోతాను ఎప్పుడే నా ఆపేస్తా. చీముడు వస్తుంది. వాటర్ తాగు.
కొన్ని తాగుదామని కూడా ఎక్కువ పడ్డాయి. అందరూ కూడా పోయినాయి. అరే నవ్వు కూడా తినక ముగ్గులో అవుతుంది. నన్ను డ్యామేజ్ చేద్దామని చూస్తున్నాను. ఏ కాదు నిజంగా నా అదలా పోయింది. నా వల్ల అంతా యాక్టింగ్ చేస్తాం కదా, తినేస్తుంది అంతా. అంత లేదు. నిజం చెప్పు, సింగిల్ ప్యాకెట్ ఇద్దరం తింటాము. ఉద్దరం తినలేదు. ఇంకా కారం ఎక్కువ వేసింది కదా. అంత లేదు, ఉప్పు వేయాలి అంతే. ఘాటు ఉంది కొంచెం దీనికే టైట్ అయిపోయింది. అమ్మో గ్యాస్ బాగానేది అయిపోతుంది. ఇదే తక్కువ ఉందిగా. నా జీవితంలో ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేయలేదు, ఫస్ట్ టైం. నేను చేసినా నేను చేయలేదు, ఎందుకంటే నేను అంతగానం తినలేనని నాకు తెలుసు, అందుకే నేను చేస్తాను. స్కూల్లో చేస్తుండే కదా, లంచ్ బ్రేక్ రాగానే ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఎవరు ఫస్ట్ తింటారు అన్నట్టు చేస్తున్నా. నేను, నిఖిత, నిషిత అందరం కూర్చొని ఫుడ్ ఛాలెంజ్ చేసేవాళ్ళం. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా? ఏంటిది? నిఖిత, నిషిత. నా ఫ్రెండ్స్ చెప్తున్నా. నేను మాత్రం ఎవరితో చేయలే గాయస్. ఇక్కడ ఇరుక్కుంటుందిరా. భవానీ అయిపోతుంది. చాలా రాంగ్, ఎందుకంటే ఆమెకు ప్యాకెట్లో చాలా తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ. అంత సీన్ లేదు, అందరికి ఈక్వల్ ఇస్తాడు ఆయన, ఏం నాకు ఏం ఫేవరబుల్ కాదు. చాలా క్యూట్ ఉన్నాయి నువ్వు. లిప్స్ ఎట్లయిపోయినా ముక్కులోంచి కావుతుంది. అలా అయిపోతుంది. నువ్వు అది వేస్తావు గలీజు. చూసారా? ఇప్పుడు అర్థమైంది కదా, నేను ఎక్కువ తినలేను. ఫస్ట్ ఇంకా రోజు తిన్నా. నా వల్ల అయితే ఎందుకలా చేస్తున్నావు?
చూపించాలా ఫుడ్ ఛాలెంజ్ ఇది. అండ్ ఫిష్ ఫస్ట్. ఇంకోటి నేను నాకు ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఫేవరెట్. మాట్లాడానికి కూడా వస్తుంది, సారీ. ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఫేవరెట్ కాబట్టి తిన్నా. అది కూడా నేను మంత్ మొత్తం వేరే అయితే తినకపోతుండే. గైస్ నేను పప్పన్నం అయితే మంచి దొబ్బి తినేది. తింటారు 1 సెకండ్లో తినేస్తా పప్పన్నం. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆమె కూడా తింటుంది, కాకపోతే ఒకటేసారి పెట్టుకోదు కదా, మీకు ఎప్పుడు అట్లా తినలే అందుకని నాకేమవుతుందిరా. ఏం కాదు. అప్పుడు నుంచి నాకు పెట్టా అంటే పెట్టలే. ఇప్పుడైతే అమ్మా లైఫ్లో మళ్ళీ ఫ్రైడ్ రైస్ తినను నేను. నేను తింటా. ఇది అంతా లైటే ఉంది కదా, ఎక్కువ ఏమనిపించింది. 1 సింగిల్ మొత్తం ఫస్ట్ టైం నేను తిన్నాం అసలు. నాకు ఎలా ఉంది గాయస్, నాకు మజ్జిగ కావాలి. చేసేసావు. గైస్ లాస్ట్ అది ఇద్దరం గెలిచినాం. నేను గెలిచిన, ఆమె గెలిచిన ఒకటే. తన గెలిపి నా గెలుపు, నా గెలిపి తన గెలుపు. 108 కాల్ చేయండి, నేను వెళ్ళిపోతాను హాస్పిటల్కి. ఇలాంటి డైలాగ్స్ ఫుడ్ తినడం కంటే దీనికే నాకు గుండె నిజమే ఆగిపోయేలాగా ఉంది. నాకు ఎలానో అవుతుంది. ఫుడ్ ఛాలెంజ్లు ఇవన్నీ మనకు కాదు. వేడి పప్పు అన్నం, ఆవకాయ ఫాస్ట్గా తింటా. ఈ చికెన్ ఇవన్నీ ఫాస్ట్గా తినను ఇట్లా కదా. తెలుసా, ఇట్లా కలిపి 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 వేసేస్తా. అదే ఈ చికెన్ ఇవన్నీ తినమంటే అసలు తినను కదా. చికెన్ అని కలవరిస్తుంది జస్ట్ అట్లా యాక్టింగ్. ఇప్పుడు అంతా అవన్నీ నమ్మకండి. చికెన్ అంటే కానీ తినను. పప్పు అన్నం అయితే ఫుల్ హ్యాపీగా తినేస్తాను. పప్పన్నం అయితే ఇంత పెట్టుకొని తింటే ఇంత పెట్టుకొని తింటుంది గాయస్, ఇంత కాదు కదా, మొత్తం సర్వ్ అంటే ఇగో దీని అంతా తింటది. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ. అందుకే ఆ షాప్ అతను ఓకే చికెన్ వేయలే భయ, చికెన్ వేయలే అని వాళ్ళు పెట్టుకోలేదు గాయస్. కానీ తినదు. చూసిన గేస్ యాక్టింగ్ అంట. కానీ తినదు. సరే ఓకేనా ఇప్పుడు? ఏమైతుంది కడుపులో? తిప్పుతుంది. అయితే పో కా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లే సార్. సో ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం ఉండే మా చెల్లి తినేసింది. విసిగిస్తుంది గాయస్ నాకు చికెన్ ఫ్రైడ్ రైస్. ఎస్ యాక్చువల్లీ అది అందరికీ ఫేవరెట్, ఈమెకు కూడా ఫేవరెట్ గాను. కానీ ఇంత ఎక్సెసివ్గా ఇంత లార్జ్ క్వాంటిటీలో నేను తినను. జస్ట్ కొంచెం బక్కదే కానీ చాలా గట్టిది గాయస్. ఎస్ దేంట్లో దేంట్లో అని అడగండి గాయస్ కామెంట్స్. అవన్నీ చెప్పొద్దు కదా, సో జస్ట్ ఫర్ ఫన్. బాయ్. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ అనమాట. బాయ్ బాయ్. రొటీన్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ అని, అలా కాదు. బాయ్ గైస్. జీవితంలో ట్రై చేయని కూడా మళ్ళీ ఇంకోసారి తినమని అరే ఉంటుంది మనతోని. నాకు ఎలానో అవుతుంది ఇంత గనం తినినందుకు. ఫుడ్ ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్ గాయస్. సో మీకు ఏమైనా మీకు అంటే ఓడిపోయింది కాబట్టి ఏమైనా డేర్ లాగా ఏమైనా కమెంట్స్లో ఇవ్వండి, చెప్పండి. ఓకేనా గైస్? సీ యూ ఎవ్రీవన్. బాయ్. ఎర్ర చేతులు బాయ్. అరే మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంటను ఒకటి గట్టిగా సంపి కొట్టండి. మర్చిపోకండి గైస్, సపోర్ట్ చేయండి. ఏమో అంటారు కదా డైలాగ్, రావట్లేదు. సపోర్ట్ చేయండి గైస్. బాయ్.